గంజాయిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ దేవతకు గంజాయి నైవేద్యంగా పెడతారని, అందుకే ఏజెన్సీలో గిరిజనులు గంజాయి సాగు చేస్తారని చెప్పారు. అయితే ఆచారంగా భావించినప్పుడు సమస్య ఉత్పన్నం కాలేదని, కమర్షియల్ గా ఎప్పుడైతే చేశారో అప్పుడే సమస్య మొదలైందన్నారు. ఆచార వ్యవహారాలు ఒక్కొక్క నేలకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గిరిజన సాంప్రదాయాల్లో మనకి కళ్ళు పెట్టడం దగ్గర నుంచి మనకి తల్లులకి, గ్రామ దేవతలకి, అలాగే గంజాయి పెట్టడం కూడా, గంజాయి ఆకుని ఇవ్వడం కూడా అది ఒక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క, ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా, గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు. దాన్ని కమర్షియలైజ్ చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు. ఎకరాలు వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది. మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది, గంజాయి మనకు మొక్క వేస్తాం పోద్దంటే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలా మంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి, మొన్న ఈ మధ్యన కడపలో అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు. గుండెల మీద కొడితే చనిపోయారు ఆయన. దానికి కూడా ఈ మందు ప్రభావం ఉందనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. అందుకని గంజాయి సాగుని మనం నిలువరించాలి. కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుద్ది మీకు.